మణిపూర్ టు ముంబై భారత్ న్యాయ యాత్ర ఒక పని చేయండి. రాహుల్ గాంధీ గారు, మీ చెల్లె ప్రియాంక గాంధీ గారు, మేము వచ్చి తెలంగాణలో కూర్చొని 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం, 6 గ్యారంటీలు నెరవేర్చేదాకా ఇక్కడనే ఇల్లు కట్టుకుంటాం అన్నారు కదా. ఆ న్యాయ యాత్ర కాసేపు వాయిదా వేసి ఇక్కడికి రారి, మా న్యాయం చేయరు, మా ప్రజలకు వచ్చి న్యాయం చేయర్రి. మా ప్రజలు, మా వితంతువులు పింఛన్ పడక ఆగమైన్లు, మా వృద్ధులు పింఛన్ పడక ఆగమైతాన్లు, మా ఒంటరి మహిళలు ఇంకా పింఛన్లు పడక బాధపడతాన్లు, మా రైతులు రైతు బంధు రైతు భరోసా పడక బాధపడతాన్లు, మా నిరుద్యోగులు ఇక్కడ ఇంకా ఉద్యోగాలు వేయలేదని ఉద్యోగాల నోటిఫికేషన్ లేచి పరీక్షలు రాసిన గ్రూప్ 4 ఏఈఈ జేఎల్ ఈ పరీక్షలు రాసిన ఇంకా రిజల్ట్స్ రాలేదని మా వాళ్ళు బాధపడతాన్లు. నీ న్యాయయాత్ర ఇక్కడ మణిపూర్ నుండి ముంబైకి కాదు, వరంగల్ నుండి అటు నాగోర్ కర్నూలు వరకు పెట్టుకో ఈ న్యాయయాత్ర. ఎక్కడన్నా రైతు బంధు పడ్డోళ్ళు ఉంటే, ఎక్కడైనా వితంతువులకు పింఛన్లు వచ్చి ఉంటే అవి తెలుసుకొని రాలేదని మీకు తెలిసినాకనే పోయి ప్రగతి భవన్ లో ఉన్న రేవంత్ రెడ్డిని, అదే విధంగా బట్టి విక్రమార్కని వాళ్ళందరినీ తీసుకొచ్చి కోదండం వేయి వాళ్ళకు కథం. ఇక్కడ నమ్మబలికిళ్ళు, ఈడ ఆగం చేసిండ్లు, ఇక పోయి మళ్ళా మణిపూర్ టు ముంబై అని ఆడో ఏషంగా అడతాను ఇక.